హలో గాయస్, హాయ్ అందరికి. సో ఇవాళ వచ్చేసి మనం శివగంగే ట్రెక్ వచ్చాము. ఆల్మోస్ట్ లైక్ నిన్న నైట్ డిసైడ్ అయ్యాము ట్రెక్ చేద్దాము అని చెప్పేసి. వీడి పేరు వచ్చేసి, సో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తా మా టీమ్ ని. వీడు వచ్చేసి జై జై కేపీ అంటారు. He's Kalyan and he's called AP. AP plus EB. This is Nagendra and this is Nagendra's friend Gautam. This is Bhai. Okay, మీకు తెలిసే ఉంటుంది నా వీడియోలలో ఎంత. ఓకే, ఇది ఫస్ట్ వీడియో. ఓకే, సో యాక్చువల్లీ నిన్న నైట్ వచ్చేసి మేము అమరావతికి వెళ్ళాము. అమరావతి అంటే ఏపీలో ఉండేది కాదు, అమరావతి రెస్టారెంట్. అక్కడ ఎవరో ట్రెక్కింగ్కి వెళ్ళేసి వచ్చారు. సో అక్కడ డైరెక్ట్ ఫిక్స్ అయ్యాం ట్రెక్కింగ్కి వెళ్దామని. బైక్స్ దగ్గరికి వెళ్ళాం, బైక్స్ తీసుకుందాం అనుకున్నాం. బట్ ఓన్లీ 3 యాక్టివాస్ ఉండే. అక్కడ. మేము వచ్చేసి 10 మెంబర్స్ ఉండే, బట్ 6 మెంబర్స్ కి ప్లేస్ ఉండే. సో 6 మెంబర్స్ వచ్చేసాం. ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు మనం ఈ ప్లేస్ కి వెళ్ళబోతున్నాము. ఈ ప్లేస్ కి ఇక్కడ చూపిస్తున్నాను నేను, చూడండి. అది వచ్చేసి సో అది మనకి ఇది శివగంగే ట్రెక్. ఇది వచ్చేసి మనకి దీన్ని పైనకి వెళ్ళాక చూద్దాం ఇంకా మనం ఏమేమి అడ్వెంచర్స్ చేయబోతున్నామో ఇవాళ. ఏం చేస్తున్నావు? కళ్ళలో ఏమో పడింది వచ్చేటప్పుడు, స్పెక్స్ పెట్టుకోలేదు నేను. మన ఇండియా రిపబ్లిక్, అదే ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 1947 రిలీజ్ చేశారు బిస్కెట్. మోస్ట్ ఫేమస్. వాళ్ళు బైక్స్ తీస్తున్నారు, రెడీ అవుతున్నాం. తినేసాము, టిఫిన్ చేసేసాము. ఇంకా 1.6 కిలోమీటర్స్ అయితే అక్కడ పార్కింగ్ ఉంది మనకి. సో గైస్ లైక్ ఇతను వచ్చేసి గౌతమ్ అనమాట, మన 20th సబ్స్క్రైబర్ ఇతను. వెల్కమ్. సో ఇప్పుడు కొంచెం స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ కంప్లీట్ చేసుకున్నాక ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి లైక్ మోడరేట్ లెవెల్ ట్రెక్, నాట్ ఈజీ, నాట్ హార్డ్. వచ్చేస్తుంది. ఏపీ, హౌ ఆర్ యూ? కేపీ, సారీ కేపీ. ఒక 150 స్టెప్స్ వచ్చేసాము, స్టెప్స్ ఎక్కాము. ఎందుకు నవ్వుతున్నాను? కౌంట్ చేసుకున్నామని వస్తుంది. ఇక్కడ ఎలా ఏం చేస్తారు కదండి. ఇది చెప్పు, స్టోరీ చెప్పు. ఏదైనా విషయం ఏంటి నీకు అందరి కోసం. ఎన్ని ఫ్లోర్లు వేస్తే అన్ని ఫ్లోర్ బిల్డింగ్ కడతారు. ఇలా చేస్తే ఏమవుద్దో మనకు కూడా తెలియదు. మనం వెళ్దాం, అందరూ వెళ్తున్నారు ముందుకి. దిస్ ఇక్కడ ఒక వ్యూ పాయింట్ వచ్చింది, మీ అందరికి చూపిస్తాను నేను. అరే వ్యూ పాయింట్ ఇట్లా వచ్చింది. సో ఇలా వస్తున్నారు అందరూ. కానీ మేము ఎలా వచ్చామంటే ఈ దారిలో వచ్చాము. ఇప్పుడు ఇలా ఈ వీడియోస్ కూడా పెడతాను అండ్ వ్యూ చూడొచ్చు. ఇట్స్ లైక్ బ్యూటిఫుల్, అమేజింగ్ ఉంది. చాలా దమ్ము వస్తుంది, యా, బట్ ఇట్స్ ఓకే. కానీ మేము ఇలా వెళ్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు ఈ దారిలో వెళ్దాం అనుకుంటున్నాము. అడ్వెంచరస్ ఉన్నారు కదా. ఇదంతా శివగంగే విలేజ్. నంది కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. సో మాకు మోటివేట్ చేసింది కూడా జయవర్ధనే. యాక్చువల్లీ అందరూ ఈ స్టెప్స్ తీసుకొని వస్తున్నారు.
కానీ అడ్వెంచర్ ఉండాలి, కొంచెం ఏదో ఒకటి ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు అడ్వెంచరస్ ఉంటాను. ఆ 19 సబ్స్క్రైబర్స్ కోసం నువ్వు ఏదైనా చేయాలి సంతోష్ అని చెప్పి మోటివేట్ చేశారు నన్ను. సో ఏం చేయలేకపోతున్నాను. సో ఇలా వచ్చాం, ఈ దారిలో వచ్చాం మేము. సో ఇప్పుడే జయవర్ధన్ ఒక చాలా పెద్ద ఏమంటారు దాన్ని, చాలా పెద్ద మాట వదిలేశారు. ఈ 19 సబ్స్క్రైబర్స్కి గివ్ అవే ఇస్తారంట తనకున్న 10 ఎకరాలు. నాకేం లేదు గివ్ అవే బాయ్ చెప్పండి. ఇప్పుడు ఇలా వెళ్తే ఈజీ వే, ఇలా వెళ్తే కొంచెం డిఫికల్ట్ వే, మీరు ఏదంటారు? ఓకే, దిస్ కేఏపీ చూసెస్ అడ్వెంచరస్. బాయ్ మీరు చెప్పండి. బెటర్ సేఫ్. వాట్ అబౌట్ యూ కళ్యాణ్? Oh, AP also adventure. You also safe side. Okay then, you two guys go like this. We 4 guys will go like this. So guys చూడొచ్చు, ఇది కొంచెం స్కేరీగానే ఉంది. ఎవరు వెళ్ళట్లేదు కాబట్టి మనం వెళ్తున్నాం. నాగి, యూ డోంట్ ఫియర్, నేను ఉన్నా కదా. సో ఏపీ ఉన్నారు, కేఏపీ గారు ఉన్నారు. సో కేపీ గారు కమాన్, కేఏపీ గారు కమాన్, ఏపీ గారు కమాన్, గౌతమ్ బ్రో. హలో గాయస్, భయపడకండి, మీ వెనకాల నేనున్నాను. ఇంకా అంత పైనకి వెళ్ళాలి గాయస్, వీడు అలసిపోయాడు. డైలాగ్, నీ టార్గెట్ 10 miles అయితే ఏం పోతే 11th mile దారి ఉంది, బట్ మేము ఇది చూస్ చేసుకుంటున్నాము. వీఆర్ గోయింగ్. రిస్క్ లేకపోతే లైఫ్ లో భయం వదులు, శిఖరం తాకు. సో ట్రెక్కింగ్ చేస్తున్నాం సో ఒక్క నిమిషం. సో గైస్, నాకు ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. నాకే ఎందుకు ఈ ఐడియా వచ్చిందని నేను చాలా సిగ్గుపడు. సో ఇప్పుడు మనకి మీకు ఎందుకు రాలేదు. సో ఇప్పుడు మనకి 19 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ 19 ఇంకొక 19కి చెప్పండి, అలా 19 ఇంకో 19కి, అలా ఈ చైన్లో చెప్తా ఉంటారు. రోడ్ చేసుకోడు. ముందు వాళ్ళు బయటికి వెళ్ళాడు, చూపి ఏం చేస్తున్నాడు. కేపీ సార్, దిస్ సార్ ఇస్ లైక్ బ్రిలియంట్ అనమాట. కింద నుంచి వస్తున్నాము, ఎంత అలసిపోయానంటే నాకైతే దమ్ వచ్చేస్తుంది. నేను ఒక్కటి చెప్తున్నాను, నేను ఇప్పటి వరకే సైలెంట్ నేను ఒకటి విషయం చెప్తున్నా ఇక్కడ. నేను ఇప్పటి వరకు బెంగళూరులో 7 to 8 ట్రెక్స్ చేశాను. అరే యార్, ఎందుకు వాళ్ళకి తెలుసా నేను ఒక్కడి పోయినా అని. సో గైస్, లైక్ 7 to 8 ట్రెక్స్ చేశాను. ఇది మాత్రం అన్నిటికంటే బెస్ట్ ట్రెక్ ఇది. లైక్ ఇది మస్ట్ విజిట్. లైక్ ఇదంతా ట్రెక్ చేసి వచ్చాము. ఇప్పుడు ఇంకా మనం లైక్ అక్కడికి వెళ్ళాలి, లైక్ ఈ టాప్లోకి వెళ్ళాలి, ఈ టాప్లోకి. యా, అక్కడ ఇట్స్ లైక్ స్టిల్ ఇట్ విల్ బీ మోర్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ట్రెక్. బట్ ఇది చూడొచ్చు మీరు ఎంత రిస్కీ ఉందో ఇక్కడ. దిస్ ఇస్ లైక్ ఈజీ టు మోడరేట్ ట్రెక్ అనమాట. ఈజీ టు మోడరేట్ అని చెప్పొచ్చు. ఫోన్ పట్టుకొని చేయడం చాలా రిస్కీ, బట్ నేను నా 19 సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్నాను ఇదంతా. సో గైస్, ట్రెక్ కంప్లీట్ అయిపోయింది. ఇది మన హైయెస్ట్ పీక్, 4,200 ఏంది స్క్వేరా, 465 స్క్వేర్ ఫీట్ అబోవ్ సీ లెవెల్. గైస్, స్క్వేర్ ఫీట్ ఎందుకు వస్తుంది, సెంటీమీటర్సా మీటర్స్ లేదు, 4,262 meters above sea level. We
వీళ్ళంతా గాయస్ మొత్తం వెళ్ళిపోతురని వీళ్ళకి తెలీదు. సో ఫస్ట్ గౌతమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. గౌతమ్ బ్రో కమాన్, సే యువర్ ఎక్స్పీరియన్స్, లైక్ మీకు వ్లాగ్ అంతా ఎలా అనిపించింది? జంతువులతో ఉంటుంది ఫస్ట్ టైం మనుషులతో కలవడం వల్ల చాలా బాగా నాకు తెలుసు బ్రో, లేదు నేను అది అడగలేదు, అది ఎల్లైనా తెలుసు మేమంతా మంచిలో అని. నీకు వ్లాగింగ్ అని లైక్ మా కంటెంట్ అంతా సబ్స్క్రైబర్స్ ఎలా సాటిస్ఫై మాకున్న 20 సబ్స్క్రైబర్స్ సాటిస్ఫై అవుతారా లేదా? కంటెంట్ చాలా నచ్చింది బ్రో. ఓకే, థ్యాంక్ యూ బ్రో. సబ్స్క్రైబర్ రావడం వల్ల నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నాగి బ్రో, ఓకే కళ్యాణ్, ఎప్పుడు ఎందుకు కళ్యాణ్, నీకు షుగర్ ఎందుకు కళ్యాణ్? వెళ్ళి వస్తాయా కళ్యాణ్? నేను చెప్దాం అనుకున్నాను. ఓకే చెప్పండి. మీరు వేసిన 4 షాట్లు దానివల్ల నాకు రావాలనిపించింది. మీరు చేసే అతికి నాకు అసలు ఆ అతిని చూడాలనిపించింది. కాదు కళ్యాణ్, నిన్న నైట్ కూడా అంటే సాహసం అనే పని కూడా 0.5 సెకండ్స్ ఎందుకు ఓకే 0.5 కాదు. అయితే యాక్చువల్లీ ఈ ప్లాన్ లేకుండే, నిన్న నైట్ వరకు మేము సావంతుర్గ ట్రెక్ అనుకున్నాం. అది జస్ట్ 30 కిలోమీటర్సే ఉండే. కానీ మేము ఇక్కడికి రావడానికి గత మెయిన్ కారణం వచ్చేసి జయవర్ధన్. అక్కడ 500 రూపాయలు వేస్ట్ ఎందుకు అని చెప్పి ఇక్కడికి వచ్చినాం. అక్కడ వెళ్తే 400 ట్రెక్ ఫీజు అవుతాయంట. ఇటు వచ్చినాం అనుకో, ఒక 10 కిలోమీటర్ 20 కిలోమీటర్స్ ఎక్కువ అవుతుంది. 4 రూపీస్ పర్ కిలోమీటర్, 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చినా అయిపోతుంది. క్యాలిక్యులేటివ్ మూవ్ వేసాం చాలా క్యాలిక్యులేటివ్. ఓకే ఫైజ్, మీకు ఎలా అనిపించింది చెప్పండి? లైక్ పైనకి రావడం కానీ, మీరు అంటే మార్నింగ్ వరకు మన అందరికి కూడా ఇంట్రెస్ట్ లేకుండే ట్రెక్కింగ్ ఏం వెళ్తాము, పడుకుందాం అనుకున్నాం. బట్ ఇక్కడ రావడం వల్ల మీరు ఏం నేర్చుకున్నారు? మీకు పడుకొని ఫోన్ వాడతారు, ఇక్కడికి వచ్చి ఫోన్ వాడతారు. అసలు ఎందుకు వచ్చారో పర్పస్ లేకుండా పోయింది. అది తెలియాలంటే ముందు మా జయవర్ధన్ కథ వినాలి. సో యాక్చువల్లీ నేను ఇప్పుడు ఇంకో స్టోరీ చెప్తాను. సో పైనుంచి కిందికి వచ్చాము, చాలా కష్టపడి వచ్చాము. అందరం 2 గ్లాసెస్ బటర్ మిల్క్ తాగాము. ఆంటీ కొంచెం డిస్కౌంట్ ఇచ్చారు. ఇలాగా ఇచ్చారు మీకు అడిగి. చాలా ఎంజాయ్ చేసాం బటర్ మిల్క్. కౌశిక్ ఎంజాయ్ చేశారు. కౌశిక్ చేసా ఎంజాయ్? అదే గౌతమ్. ఓకే రైట్ నేర్చుకుంటున్నా కన్నడ అట్లా, కానీ ఓకే ఫ్రెండ్స్ కష్టంగా ఉంది. మ్యాక్స్ ఇంకొక 15 డేస్లో వెళ్ళిపోతాను నేను హైదరాబాద్. Oh